సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జూలై 9 అంటే ఈ రోజు. సరిగ్గా ఈ రోజు నుంచి 43 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే సార్ 'ఎన్టీ రామారావు' గారి 'బొబ్బిలి' 'పులి' సినిమా రిలీజ్ అవ్వడం. ఆ టైంలో అదొక ప్రభంజనం క్రియేట్ చేయడం అవన్నీ కూడా మనం చూసాం. సో నేటితో 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరి ఆ సినిమా విశేషాలను ఒకసారి మీ మాటలో మాకు చెప్తారా సార్? అంటే ఆ సినిమా రిలీజ్‌కి ముందే చాలా జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసిన సందర్భంగా రిలీజ్ అవ్వగానే జనాలు థియేటర్‌లకి పోటెత్తటం జరిగింది అన్ని చోట్ల. హ్మ్. అలా రిలీజ్ అయిన ప్రతి సెంటర్‌లోనూ అది విపరీతమైన వసూళ్లు సాధించింది. ఆ రోజుల్లో దాదాపుగా 4,00,00,000 కలెక్ట్ చేసినటువంటి సినిమా అది. అలాగే 1 ఇయర్ ఆడినటువంటి సందర్భం. సంవత్సరం పాటు ఆడేసిన సినిమాల జాబితా తీస్తే ఆ 10 సినిమాల్లో ఈ సినిమా కూడా చోటు సంపాదించుకుంది. అయితే ఈ 10 సినిమాల్లో మెజారిటీ సినిమాలు ఎన్టీఆర్వి కావటం ఒక విశేషం. అడవిరాముడు, లవకుశ, ఆ తర్వాత వేటగాడు అది 1 ఇయర్ ఆడిన సినిమానే. ఆ తర్వాత బొబ్బిలి పులి 1 ఇయర్ ఆడిన సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 5 సినిమాలు ఆయనవే ఉన్నాయి. నాగేశ్వరరావు గారివి 2 సినిమాలు కనిపిస్తాయి, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం. కృష్ణ గారిది ఒక సినిమా కనిపిస్తుంది, అల్లూరి సీతారామరాజు. అలా పన్నంటి కాపురం కూడా కొన్ని సెంటర్లో 1 ఇయర్ నడిచింది. అయితే అది మల్టీ స్టారర్ అనే ఆర్గ్యుమెంట్ ఉంది, కానీ కృష్ణ గారు హీరో. అది 2 సినిమాలు ఆయన ఖాతాలో కూడా ఉన్నాయి. శంకరాభరణం కూడా కొన్ని చోట్ల 1 ఇయర్ నడిచింది. 50 వారాలు నడిచింది. అది చివరిలో ఏదో కొంత డెఫిసిట్తో తీస్తారు. అలా మేజర్ హిట్ సినిమాల జాబితాలో మెజారిటీ సినిమాలు ఎన్టీ రామారావు పేరుతోనే ఉన్నాయి ఇప్పటికీ. అలాగే ఈ సినిమా క్రియేట్ చేసినటువంటి రికార్డుని 92 వరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. 82లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బొబ్బిలి పులి. ఈ బొబ్బిలి పులి సినిమా రిలీజ్ టైంకి, ఆ సినిమా తయారైన తర్వాత రిలీజ్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఆ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. విపరీతమైన కట్స్ చెప్పారు సెన్సార్ వాళ్ళు. ఆ కట్స్ని అంగీకరించలేదు వీళ్ళు. అంగీకరించకపోవడంతో అది కమిటీకి వెళ్ళింది, రిఫర్కి. ఢిల్లీ వెళ్ళారు, రకరకాల ప్రయత్నాలు జరిగినాయి, కోర్టుకి వెళ్ళారు. చివరికి ఈ సబ్జెక్టు జనంలో చర్చకి పెడదామని చెప్పి జ్యోతిచిత్ర పత్రికలో ఈ కథని సీరియల్గా వేయటం మొదలుపెట్టారు దాసరి నారాయణరావు గారు. ఏదైతే అది అయింది అని సీరియలైజ్ అయిందని ప్రతి వారం ఒక ఎపిసోడ్ వచ్చేది. ఇలా జనం చదువుతూ ఉండేవారు దాన్ని. ఈ చదువుతున్నటువంటి క్రమం, దీనిలో డ్యూయల్ రోలా, సింగిల్ రోలా, ఇలాంటి చర్చలు జరుగుతూ ఉండేవి బయట. ఒకవైపు సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వక అక్కడ ఇబ్బందులు. ఫైనల్గా ప్రభాకర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి, ఆయన కాంగ్రెస్ పార్టీతో తనకున్నటువంటి సంబంధాలు వీటన్నిటి రీత్యా ఆయన కొంత ఢిల్లీలో రాజకీయం నడిపి ఆ సినిమాని వివాదం నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ సినిమా రిలీజ్కి సహకరించిన వాళ్ళల్లో ప్రభాకర్ రెడ్డి గారు ప్రముఖులు. అలాగే దాసరి నారాయణరావు గారు ఆయనకున్నటువంటి కనెక్షన్స్లోంచి ఆయన కష్టం ఆయన పడ్డాడు. ఎన్టీ రామారావు గారు ఏం పట్టించుకోలేదు నిజానికి. అది అంటే తను మాట్లాడితే లేనిపోని ఇంకొక వివాదం అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆయన మౌనంగా ఉండిపోయాడు. అప్పటికీ ఆయన రాజకీయ పార్టీ పెట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నాడు. పాపారాయుడు తర్వాత వచ్చిన సినిమా ఇది. సర్దార్ పాపారాయుడు సినిమా టైంలోనే ఆయన అయిపోయింది, ఇంకా బయటికి వెళ్ళిపోతాడు ఆయన. 82కి క్లోజ్ అయింది. 82లో బయటకు వచ్చేసాడు సినిమాల్లో నుంచి. ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేసినటువంటి 2 సినిమాల్లో ఒకటి పాపారాయుడు, 2 బొబ్బిలి పులి. బొబ్బిలి పులి సినిమాలో ప్రధానమైన అంశం ఏమిటి దాసరి గారు చెప్పదలుచుకుంది, సర్దార్ పాపారాయుడికి దీనికి ఒక లింక్ ఉంది. సర్దార్ పాపారాయుడు సినిమా కథ ఏమిటంటే, ఒక స్వతంత్ర సమర యోధుడి మీద ఆయన చేయని నేరాన్ని మోపి ఆయన్ని జైల్లో ఉంచేసి ఒక ముగ్గురు బయటకు వచ్చేసి అహింసా మార్గంలో అధికారం సాధించినటువంటి రాజకీయ పార్టీలో చేరి ఆ రాజకీయ పార్టీలో ప్రముఖులుగా మారిపోయి దేశాన్ని దోచుకు తినేస్తూ ఉంటారు. ఆయన జైలు నుంచి విడుదలై వీళ్ళు ఇలా పెద్దవాళ్ళు అయిపోయారని తెలుసుకుని వాళ్ళని చంపేస్తాడు. ఇది పాపారాయుడు కథ.
దాదాపుగా అదే లైన్ బొబ్బిలిపులి కూడా. అంటే సైన్యంలోకి వెళ్ళిపోయి చిన్నతనంలోనే సైన్యంలో రిక్రూట్ అయిపోయి వెళ్ళిపోయి ఆర్మీలో ఉండి ఆర్మీలో నుంచి బయటకు వచ్చినటువంటి మేజర్ చక్రధర్ అనేటువంటి ఒక మేజర్ బయటకు వచ్చిన తర్వాత ఆ, తన రెగ్యులర్ లైఫ్లో తనకు ఎదురయ్యేటువంటి సమస్యలు చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి మరి ఇలా ఉంది ప్రపంచం అనుకుంటాడు. అలాగే తన చెల్లెలికి అన్యాయం జరుగుతుంది, దాని గురించి మాట్లాడితే అసలు ఎవడు పట్టించుకోడు. చివరికి తనే నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ప్రెజర్కి వెళ్తాడు. అదే సమయంలో ఒకరోజు తను రోడ్డు మీద వస్తుంటే ఒక కారు చాలా ర్యాష్గా నడుపుతూ ప్లాట్ఫామ్ మీద పడుకున్నటువంటి వాళ్ళ మీదకి ఎక్కేసి వెళ్ళిపోతుంది. ఇతను చాలా కష్టపడి వాడు ఎవడో ట్రేస్ చేసి ట్రాక్ చేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పట్టుకోమంటే ఎవడు పట్టించుకోడు. వాళ్ళందరూ సమాజంలో చాలా పెద్ద మనుషులు. అలాగే ఒక డాక్టరు చేసేటువంటి దుర్మార్గాలు ఇతని దృష్టిలోకి వస్తాయి. కంప్లైంట్ చేస్తాడు, అందరి చుట్టూ తిరుగుతాడు, లీగల్ ఫైట్ చేస్తాడు, ఎవరు పట్టించుకోరు. ఒక స్వామీజీ చేస్తున్నటువంటి అక్రమాలు ఇతని దృష్టికి వస్తాయి, దాని గురించి మాట్లాడతాడు, ఎవరు పట్టించుకోరు. ఏమిటి ఏం జరుగుతోంది, ఈ వ్యవస్థ ఎలా అయిపోయింది ఏమిటి, మనమే ఒక డెసిషన్ తీసుకోకపోతే ఇది జనం ఇంకా సఫర్ అయ్యేలా ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ సఫరర్స్ నుంచి ఒక గ్యాంగ్ని పోగు చేసి ఒక దళం కడతాడు. అతను కట్టి ఈ తను చూసినటువంటి అన్యాయాలు చేసినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తాడు ప్రజా కోర్టులు పెట్టి. ఆ ప్రజా కోర్టుల్లో ప్రాసిక్యూట్ చేసి తనే శిక్షలు విధిస్తాడు. ఆ శిక్షలు విధిస్తున్నటువంటి క్రమంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో పెడతారు. అక్కడ ఆ కోర్టు సన్నివేశం అనేది ఈ సినిమాకి చాలా కీలకం. ఆ సన్నివేశం నిజానికి దాసరి గారు రాసిన తర్వాత రామారావు గారు ఆ స్క్రిప్ట్ చదివి లేదు ఇంకేదో ఉండాలి దీనిలో, ఇలా వద్దు టైం తీసుకుని చేయండి అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశాడు ఆ సీన్ చేయటానికి. చేసిన తర్వాత దాసరి గారు మళ్ళీ తన రచయితల బృందంతో కూర్చుని మదన తీవ్రంగా మధించి మళ్ళీ ఒక డైలాగ్ వెర్షన్ రాసి ఇచ్చాడు ఆయనకి. ఇస్తే లేదు ఇంకేదో ఉండాలి, ఏముండాలో చెప్పేవాడు కాదు ఆయన. ఇంకేదో ఉండాలి, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ పడాలి ఇక్కడ. చివరికి 2-3 సిట్టింగుల తర్వాత ఆయన ఒక కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేశాడు, అది ఓకే అన్నాడు. ఆ కాన్ఫ్లిక్ట్ నిజంగానే తెర మీద చూసిన జనాలు కంగారు పడ్డారు. ఇదే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేశారు ఈ సినిమాలో. ఆ సినిమా ఆ స్థాయి విజయం సాధించడానికి కారణం అదే, ఆ సీన్లో ఆ కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయటం. అది డైలాగ్ వెర్షన్ అయిపోయిన తర్వాత ఆయన షూటింగ్కి వెళ్లకుండా మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చుని సముద్రపు హోరులో ఈ డైలాగులన్నీ చెప్పి తనను తాను ప్రిపేర్ చేసుకుని మర్నాడు పొద్దున వచ్చేసి అటెస్ట్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు. అది బొబ్బిలిపులి కోర్టు సీన్కి సంబంధించినటువంటి ఎన్టీఆర్ కంట్రిబ్యూషన్ ఆ సినిమాకి. ఇంతకీ దాసరి గారు డెవలప్ చేసిన కాన్ఫ్లిక్ట్ ఎన్టీ రామారావు గారికి నచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఒక ప్రశ్న అడుగుతాడు ఈయన జడ్జి గారిని, ఏమండి నేను మిలిటరీలో ఉండగా కొన్ని 100 మందిని చంపాను, అప్పుడు నాకు సన్మానం చేసి బిరుదిచ్చారు, పరమవీర చక్రం మహావీర చక్రం ఏదో బిరుదిచ్చారు, బిరుదిచ్చి సన్మానం చేశారు. ఇప్పుడు నేను ఎవరినో ఒక 5-6 చంపితే ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి విచారణ అంటున్నారు, ఉరిశిక్ష వేస్తాం అంటున్నారు, ఇది నాకు అర్థం కావట్లేదు అంటాడు. అంటే యుద్ధ రంగంలో మీరు చంపింది మన దేశానికి శత్రువుల్ని అంటాడు ఆయన జడ్జి గారు. మన దేశానికి శత్రువులే అయి ఉండొచ్చండి, కానీ వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉంటారు కదా వాళ్ళు అంటాడు ఆయన. కావచ్చు అంటాడు జడ్జి గారు. నిజమే కదా, కావచ్చు కదా, వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉండే కదా వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఏదో ఒక దేశానికి దేశభక్తుడైన వాడిని చంపేస్తేనేమో నువ్వు సన్మానం చేసి బిరుదులు ఇస్తావా? నీ దేశానికి నీ దేశంలోనే శత్రువులు ఉన్నారు, నీ దేశ అభివృద్ధిని కుంటుపరుస్తోంది ఈ దేశంలో ఉన్న నీ శత్రువులే. కాబట్టి వాళ్ళని శిక్షించకపోతే నీ దేశమే ముందుకెళ్ళదు. వాళ్ళని శిక్షిస్తే నువ్వు పట్టుకొచ్చి ఉరేస్తావు ఇక్కడ. ఇంక ఈ దేశం ఎలా బాగుపడుతుంది? నీ వ్యవస్థలు మొత్తం కుళ్ళిపోయినాయి, నీ పోలీసు విభాగం కుళ్ళిపోయింది, నీ ప్రాసిక్యూషన్ విభాగం కుళ్ళిపోయింది,
మొత్తం అన్ని వ్యవస్థలు కుళ్ళిపోయి ఉంటే ఎవరికీ న్యాయం జరగట్లేదు ఇక్కడ. నేను నా కంటితో చూశాను, వాడు కారు డ్రైవ్ చేయటం 20 మందిని చంపాడు వాడు. ఈ క్షణం వరకు ఎవడూ నమ్మట్లేదు ఈ విషయం. చివరికి అక్కడ బతికిపోయిన వాళ్ళని కొనేసి వాళ్ళతో సాక్ష్యం చెప్పించారు, మీరు అప్రూవర్లుగా మార్చి కేసు కొట్టించారు ఇదే కోర్టులో. కాబట్టి ఇంక ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందని ఎవడనుకుంటాడు? నాకు న్యాయం అనిపించింది ఏదో నేను చేశా, కాబట్టి నేను దొరికాను, ఇప్పుడు మీకు తీసుకొచ్చి మీ కోర్టులో పెట్టారు, నీకు న్యాయం అనిపించింది ఏదో నువ్వు శిక్షేసి అంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అంటాడు. అప్పీల్ చేసుకోవచ్చు అంటే నీ న్యాయంలో నీకు నమ్మకం లేక నువ్వు అప్పీల్కి వెళ్ళమంటున్నావు. ఈ కోర్టులో తీర్పు ఆ కోర్టులో ఇదే ఖాయం చేయవచ్చు, లేకపోతే మార్చవచ్చు. ఆ పై కోర్టులో ఆ తీర్పుని ఖాయం చేయవచ్చు, మార్చవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇన్ని తేడాలు, ఇన్ని గందరగోళాలు పెట్టుకుని మీరే న్యాయం చేస్తారు ప్రపంచానికి? ఇలా తగులుకుంటాడు. మొత్తం దేశ వ్యవస్థలని, న్యాయ వ్యవస్థని మొత్తాన్ని కలిపి ఆ 20 నిమిషాల సన్నివేశంలో తూర్పారబడతారు ఇద్దరు. అంటే ఒక నటుడికి సీన్ కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఆ సన్నివేశంలో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. అలాగే ఆయనకు ధీటుగా అవతల ధూళిపాళ నిలబడతాడు. ధూళిపాళకి ఎన్టీఆర్కి మధ్య సన్నివేశాలంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ, ఆయన దానవీర సూరకర్ణలో శకుని గాను, ఈయన దుర్యోధనుడు గాను, కృష్ణ పాండవీయంలో ఆయన శకుని గాను, ఈయన దుర్యోధనుడు గాను, వాళ్ళ మధ్య ఒక కాంటాక్ట్ ఉంది. అందుకని ధూళిపాలతో చేయించారు ఆ జడ్జి క్యారెక్టర్. చేయిస్తే వీళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయం ఉంటుంది అని. ఆ సమన్వయం కనిపిస్తుంది ఆ సన్నివేశంలో. అలా ఆ సీన్ జనాల్ని విపరీతంగా ఆలోచింపజేసింది. ఆ కాన్ఫ్లిక్ట్లో నుంచి కన్నడంలో శంకర్నాగ్ ఓ సినిమా తీశాడు, యాక్సిడెంట్ అనే పేరుతో. బొబ్బిలిపుల్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమానే, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే. ఇక్కడ ఎన్టీ రామారావు ఉండటం వలన ఈ సినిమా ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఇందులో పాయింట్ తీసుకుని సినిమా తీస్తేనేమో జాతీయ పురస్కారం ఇచ్చారు అక్కడ, కన్నడ సినిమా యాక్సిడెంట్కి. చాలా స్పష్టంగా అది ఇందులో నుంచి లిఫ్ట్ చేసిన పాయింటే. ఇలా చాలా పాయింట్లు ఆ సినిమా నుంచి తర్వాత కాలంలో రకరకాల భాషల్లోకి వెళ్ళి సినిమాలుగా రూపొందాయి. ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు జితేంద్రతో. అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అప్పుడు కూడా సెన్సార్తో గొడవ వచ్చినప్పుడు ఈ దాసరి గారు ఏం చేశాడంటే, దాసరి డైరెక్టర్ దానికి కూడా, ఆయన తెలివిగా ఈ తెలుగు సర్టిఫికేట్ చూపించి దాన్ని ఇక్కడే సెన్సార్ మెడ్రాస్లోనే చేయించి పంపించాడు. ఆ తర్వాత హిందీలో రిలీజ్ అయింది సినిమా. అలా ఒక అద్భుతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ని డెవలప్ చేసి ఎన్టీ రామారావు గారు పొలిటికల్ ఎంట్రీకి విపరీతంగా ఉపయోగపడినటువంటి సినిమాగా బొబ్బిలిపులి. ఆ సినిమా పొలిటికల్ టోన్లో నడుస్తుంది. ఆయన ఈ పాటలు ఇవన్నీ ఉన్నప్పటికీ మేజర్గా సమాజం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిపాలన, పర్టికులర్గా స్వతంత్ర పోరాటంలో ఏ ఆశయాల కోసమైతే ప్రజలందరూ పాల్గొన్నారో ఆ ఆశయాలు నెరవేర్చడంలో అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వైఫల్యం చెందుతూనే వచ్చాయి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నడుస్తుంది కథ. పాపారాయుడు అదే, పాపారాయుడులో లైను అదే, బొబ్బిలిపులిలో లైను అదే, రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడింది అదే. అలా కనెక్ట్ అవుతూ వెళ్ళింది అది. ఈ కనెక్టివిటీ రావటం వలన ఆయన పాలిటిక్స్లోకి వచ్చాక ఆయన స్పీచ్లకు విపరీతమైన స్పందన మొదలైంది జనాల్లో. కుక్కమూతి పిందెలు ఇలాంటి భాష అంతా మాట్లాడేవాడు ఆయన సభల్లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి. అంటే స్వతంత్ర పోరాటాన్ని, ఆ పోరాటంలో పాల్గొన్నామనేటువంటి ఒక ఇమేజ్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు దేశాన్ని దోచుకు తినేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేసేవాడు ఆయన ప్రతి సభలోను. అది ఆల్రెడీ ఆయన 2-3 సినిమాల్లో మాట్లాడున్నాడు కాబట్టి జనం క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. అలా ఆయన పొలిటికల్ కెరియర్కి విపరీతంగా ఉపయోగపడిన సినిమా బొబ్బిలిపులి. బొబ్బిలిపులి ఇంప్రెషన్ ఆయన మీద ఉండటం వల్లనే ఖమ్మంలో జరిగినటువంటి ఎన్నికల సభలో ఆయన నక్సలైట్లే దేశభక్తులు అని మాట్లాడాడు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ల మీదకు చాలా దూకుడుగా కూడా వెళ్ళాడు. విపరీతమైన నిర్బంధాన్ని అమలు చేశాడు. పోలీస్ ఆఫీసర్లను విపరీతంగా నమ్మాడు. హెచ్జే దొర లాంటి వాళ్ళు చెప్పినటువంటి ఐడియాస్ని అడాప్ట్ చేసుకున్నాడు. వ్యాస్ లాంటి వాళ్ళు చెప్పిన ఐడియాస్ని విపరీతంగా అడాప్ట్ చేసుకున్నాడు. బ్యూరోక్రసీని నమ్మేవాడే.
బ్యూరోక్రసీని నమ్మటం అనేటువంటి ఒక ప్రాబ్లం ఉంది ఎన్టీ రామారావుతో. ఆ ప్రాబ్లం నుంచి అలా డ్రైవ్ అయ్యాడు ఆయన. ఉమ్, అయితే బొబ్బిలిపులి సినిమా, ఈ సెన్సార్ వివాదాలు, అలాగే జ్యోతిచిత్రలో ఆ కథని సీరియల్గా ప్రచురించటం, ఇలా అనేక అంశాలు ఉన్నాయి దాని చుట్టూ, ఆ బొబ్బిలిపులి చుట్టూ. జనానికి వాళ్ళ రోజువారీ సమస్యలు మాట్లాడటంతో ఆ కథని దాసనారాయణరావు గారు చాలా గొప్పగా కనెక్ట్ చేశాడు. ఆ కనెక్ట్ చేసిన తర్వాత జనం విపరీతంగా చూశారు. అంత ఎమోషనల్ డ్రామాని అంతసేపు జనం ముందు సస్టైన్ చేయటం అనేది చాలా కష్టం. ఆర్టిస్ట్కి కష్టం, డైరెక్టర్కి కష్టం. ఈ కష్టం ప్రాపర్గా వర్కౌట్ చేస్తే ఎన్టీ రామారావు లాంటి ఆర్టిస్ట్ మీద వర్కౌట్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ అలాంటి ఆర్టిస్టులు రాలేదు. శివాజీ గణేషన్ మీద వర్కౌట్ అయ్యేవి అలాంటివి. శివాజీ, ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఇలాంటి ఎమోషనల్ సబ్జెక్టులకి కేర్ ఆఫ్ అడ్రస్లు వాళ్ళు. ఆ ఎమోషన్ని సస్టైన్ చేయటం, జనాల్లో రిజిస్టర్ చేయటం అనే ఒక కళ, జనంతో కాంటాక్ట్ అవ్వటం అనేటువంటి ఒక కళ ఉంది వాళ్ళకి. ఆ కళ ఉండటంతో వాళ్ళిద్దరూ అది బాగా డ్రైవ్ చేయగలిగారు. బంగారు పథకం లాంటి సినిమాలు శివాజీ పెర్ఫార్మెన్సు, ఇలాంటి బొబ్బిలిపులి లాంటి సినిమాల్లో కోర్టు సీన్లో రామారావు గారి పెర్ఫార్మెన్సు, ఇవన్నీ అలా ఉండిపోతాయి చరిత్రలో. అలా ఒక నిలిచిపోయేటువంటి కోర్టు సన్నివేశం కలిగినటువంటి బొబ్బిలిపులి రిలీజ్కి ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ విజయమాధవి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా. వడ్డే రమేష్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. లారీల ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో నుంచి సినిమా వ్యాపారంలోకి వచ్చాడు ఆయన. సినిమా వ్యాపారంలోకి వచ్చి కటకటాల రుద్రయ్య ఇవన్నీ తీశాడు దాసరి గారితో. ఓకే. రంగూన్ రౌడీ, కృష్ణరాజు గారు ఆ బ్యానర్లో పర్మనెంట్ హీరో. ఎన్టీఆర్తో సినిమా చేయాలనేది ఒక కోరిక. వాళ్ళ మేనమామ గారు పాండవ వనవాసం నిర్మాత. అందుకని ఎన్టీఆర్తో సినిమా చేయాలి అని వెయిట్ చేసి అతి కష్టం మీద ఈ సినిమా చేశాడు ఆయన. ఇది ఒక చారిత్రాత్మక సినిమాగా నిలబడిపోయింది. దాంతో ఆయన హ్యాపీ. కష్టాలు పడితే పడ్డాం, సెన్సార్తో యుద్ధాలు చేసాం కానీ ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ప్రజలు థియేటర్లో అద్భుతమైనటువంటి రిసెప్షన్ ఇచ్చారు అని వడ్డే రమేష్ గారు ఇప్పటికీ చెప్పుకుంటాడు. ఆయన ఉన్నంతకాలం అదే చెప్పుకునేవాడు ఆయన. అలాగే దాసరి గారి కెరియర్లో వరుసగా ఒకే టైంలో 2 సినిమాలు సంవత్సరాలు ఆడినాయి. ప్రేమాభిషేకం తర్వాత బొబ్బిలిపులి. ఇలా ఆ 2 సినిమాలు ఆయన ఖాతాలో బిగ్గెస్ట్ హిట్స్. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయాలు రాలేదని. రాములమ్మ ఇలాంటి సినిమాలు నిలబడినప్పటికీ ఆ స్థాయి అంటే డైరెక్టర్గా ఆయన సాధించిన విజయానికి తోడు ఒక పెద్ద ఆర్టిస్టు పడినప్పుడు వచ్చేటువంటి విజయం తాలూకా ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ పెద్దదిగా ఉన్నటువంటి విజయ ప్రభావం చూసినటువంటి చివరి సినిమాగా బొబ్బిలిపులి చెప్పుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.